వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ. దొంగల హల్చల్, 5 లక్షల సొత్తు చోరీ. డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజిఎం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ. విజయవాడలోని మురళి ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 కార్యక్రమం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి ఎం సాయికుమార్ అధ్యక్షతన జవహర్ నవోదయ స్కూల్ మామ్నూరులో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతాంబ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. Say no to drugs. Say no to drugs. No to drugs. No to drugs. Say no to drugs. Bye bye. థ్యాంక్ యూ. మీరు నోటితో అర్థం కాదు, ఆచరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను నమ్ముతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీకు న్యాయ విజ్ఞాన సదస్సులు, ఫ్రీ ఉచిత న్యాయ సహాయం దీనితో పాటు మేము మన జడ్జి గారి పర్మిషన్లో మనం మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తూ ఉంటాం. రీసెంట్లీ మన సాయి ఓల్డేజ్ హోమ్లో కానీ ఇప్పుడు యువత చాలా వరకు కూడా ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోతున్నారు. ఈ చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల భావోద్వేగాలు కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కూడా చాలా వరకు సమస్యలు వచ్చి అవి మన కుటుంబంలో కలహాల ద్వారా కానివ్వండి కలహాలు సృష్టిస్తున్నాయి. అదేవిధంగా మనంతట మన యొక్క మానసిక స్థితిని సహజత్వాన్ని అంటే మనము మామూలుగా నవ్వేది చాలా అందంగా ఉంటుంది. అదే వికృతంగా నవ్వితే ఎలా ఉంటుంది, అది ఎదుటి మనిషి భరించలేరు అనమాట. మన ఎదురుగా ఏమైనా వచ్చి సడన్గా విపరీతంగా నవ్వారనుకోండి, మీరు దాన్ని ఆస్వాదించలేరు కదా. అంటే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా? మీ భాషలో చెప్పాలి, ఎంజాయ్ చేయలేరు కదా. అదేవిధంగా ఇటువంటి వాటినన్నింటినీ మాదక ద్రవ్యాలు వాడకడం వల్ల మానసిక స్థితిలో మన యొక్క మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మార్పుల వల్ల సహజ ప్రవర్తనని మనం కోల్పోతాం అన్నమాట. కొన్ని మాదక ద్రవ్యాలు హెరాయిన్, కొకైన్, PCP, HTC, MDMA, మ్యాథ్ ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీపై మా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక వెంకటస్వామి గారిపై బీఆర్ఎస్ నాయకులు రాజా రమేష్ అవాస్తవాలు మాట్లాడి బల్కసుమన్ దగ్గర మేలు పొందడానికే ప్రయత్నం చేస్తున్నారు అని జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో మరి మందమారిలో డాక్టర్ రాజా రమేష్ అనే వ్యక్తి మా రాష్ట్ర గౌరవనీయులైన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది. అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది. రాజా రమేష్ అసలు నీకోసం మాట్లాడాలని అనుకోలేదు, కానీ నువ్వు మాట్లాడే మాటలు బానిస సుమన్కు దగ్గర మెప్పు పొందడానికే తప్ప కానీ నువ్వు ఇక్కడ ప్రజల కోసం మాట్లాడుతున్నావని అనిపిస్తలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి నువ్వు ఎన్నికల ముందు కాంగ్రెస్ కండవ వేసుకొని
డాక్టర్గా కాకుండా ఒక నాయకుడిగా కాంగ్రెస్ నీకు ఆ స్థానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని మీడియా ముందుకు మాట్లాడిన మాటలు మర్చిపోయినావా? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలకులు ఏం చేసిండ్రు? బాల్క సుమన్ ఏం చేసిండు? కేసీఆర్ కుటుంబం ఏం చేసింది? మాట్లాడింది నువ్వు కాదా? ఆ రోజు తాగిన మైకంలో మాట్లాడినామని అడుగుతున్నా. ఇలా వివేక్ వెంకటస్వామిపై మాట్లాడే హక్కు నీకు లేదు. వివేక్ వెంకటస్వామి గారి ఎక్కడైనా చరిత్రలో రాజకీయంలో డబ్బుల కోసమే రాజకీయం చేసినట్టయితే, డబ్బుల కోసమే కాంట్రాక్టర్ దగ్గర మాట్లాడుకున్నట్టయితే నిరూపించే శక్తి నీ దగ్గర ఉంటే, నిరూపించే దమ్ము నీ దగ్గర ఉంటే నిరూపించు. లేకపోతే సూట్ కేట్లు మోసే బానిస బాల్క సుమన్ దగ్గర బానిసలాగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి నీకు ఒక బాధ్యత తప్ప చెప్పింది ఆ రోజు. ఇవాళ నువ్వు బాల్క సుమన్కి ఒక బాధ్యతగా పనిచేస్తున్నావు, బాల్క సుమన్కు మెప్పుగా పనిచేస్తున్నావు. ఏమంటున్నావు? సింగరేణి సేఫ్ నిధులు బాల్క సుమన్ ఉన్నప్పుడే వచ్చినాయి, వివేక్ వచ్చిన కాడి నుంచి ఎక్కడా రాలేదంటున్నావు కదా. నీకు దమ్ము ఉంటే ఏ వాడకి వస్తావో, ఏ గల్లీకి వస్తావో, ఏ పల్లెకి వస్తావో, ఏ గ్రామానికి వస్తావో నీ బాల్క సుమన్ తీసుకురా. లేదా వానప్ప కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పట్టుకోరా. నువ్వు రాదు, ముఖ్యంగా రమ్మను. ఏ పల్లెకి రాలేదో, ఏ గ్రామానికి రాలేదో, ఏ వార్డుకు రాలేదో చూపేస్తాం. ఇవాళ ఆ రోజు 10 సంవత్సరాలలో ఈ సింగరేణి ఏరియాకు సంబంధించిన సింగరేణి సేఫ్ నిధులు ఎక్కడికి పోయినాయి? రాజా రమేష్ నీకు తెలియదా? ఆ రోజు కాంగ్రెస్ కార్డు వేసుకొని ఏం మాట్లాడినావు? సింగరేణికి సంబంధించిన సేఫ్ నిధులు ఎక్కడ పెట్టాలి? సింగరేణిలో పరిసర ప్రాంతాలలో అక్కడ నష్టం జరుగుతున్న గ్రామాలపై పెట్టాలి. కానీ ఎక్కడ పెట్టిర్రు? ఇలా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు తీసుకొని పోయారు. ఆ రోజు కేసీఆర్ కుటుంబం కాదా? సింగరేణి సేఫ్ నిధులు ఎక్కడ పెట్టిర్రు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మా ప్రభుత్వంపై కానీ మాపై మాట్లాడే అర్హత లేదు రాజా రమేష్ నీకు, నీ పార్టీకి. ఏమంటున్నావు? డబుల్ బెడ్రూమ్లు గొడవలు అవుతున్నాయి, నిలదీస్తున్నావు అంటున్నా. ఏం నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా? మీరు 10 సంవత్సరాల కేసీఆర్ ఒక ఇల్లు ఇచ్చిందా? ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఒక ఇల్లు ఇచ్చిందా? ఇవాళ ప్రతి గ్రామంలో చిన్న గ్రామాలు అయితే 20 నుంచి 30, పెద్ద గ్రామాలు అయితే 100 దాకా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇళ్ల విషయంలో మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా మీడియా ముంగట అధికారులకు చెప్పడం జరిగింది. శాంక్షన్ అయిన ఇల్లు ఉన్న వారికి ఇల్లు వస్తే 100% క్యాన్సల్ అవుతాయి. అది ఎంపీడో గారి, ప్రతి మండలంలో ఎంపీడో గారి బాధ్యత. అవసరం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీకి పోతారు. పోస్టింగ్ వచ్చింది అనుకొని ఆనందపడాల్సిన అవసరం లేదు. ఇండ్లు ఉన్న వారికి వస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్పి ఇది మా ఎమ్మెల్యే గారు చెప్పారు. నువ్వు అడిగే అవసరం లేదు, ఇళ్ళ కోసం మాట్లాడే అర్హత లేదు మీకు. ఎందుకంటే మీరు ఎవరికి ఇల్లు ఇచ్చారు? మరి ఒక దళితుడిగా ఉన్నావు. ఈ దళిత కాన్స్టిట్యున్సీలో ఒక్క దళితుడికి 3 ఎకరాల భూమి ఇప్పించిందా? ఆ రోజు కేసీఆర్ అన్నాడు కదా. మరి దళితులకున్న భూమి గుంజుకోలేదా అని చెప్పి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామంలో దళితులకు సంబంధించిన భూములు ఆ రోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గుంజుకోవడం జరిగింది. అక్కడ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం భూములు ఇవ్వలే. రాజా రమేష్ నేను ఒకటిసారి హెచ్చరిస్తున్నా, మరొకసారి దయచేసి వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఇలాంటి మూర్ఖుల అసలు పోదు ఎవరి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎన్డీబీఎస్ కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. 26 జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేశాం. చాలా స్కూల్స్, కాలేజీలలో ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా భాగస్వామ్యం కావాలి. 1972కు ఫోన్ చేసి డ్రగ్స్ 1972కి ఫోన్ చేసి డ్రగ్స్ గురించి మెసేజ్ ఇస్తే తర్వాత ఏం చేయాలో మేం చూసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. చూస్తే ఈగల్ సెల్స్ గాని, ఈగల్ టాస్క్ ఫోర్స్లు గాని 4786 పాఠశాలల్లో, కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం. ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది, మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి, మేం మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు, కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు. నేను చేస్తాను. నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం 1972. ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు, 1972కు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
చేస్తారా అని అడుగుతున్నా. నమ్మకమేనా అడుగుతున్నా. జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా పోరాడతామంటే చేతుల పైకి చెప్పండి, ఏస్ పోరాడతామని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, పోరాడతాం, సాధిస్తాం, విజయం కోసం ముందుకు పోతామని. ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు. కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు. ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం. గురజాల పట్టణంలో సిఐ భాస్కర్రావు ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని గురజాల పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పాల్గొని డ్రగ్స్కు బానిసలు కాకండి, మత్తు పదార్థాలను మానండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ర్యాలీ నినాదాలు చేశారు. అనంతరం గుంటూరు రోడ్లోని బ్రహ్మనాయుడు సెంటర్లో విద్యార్థులు మనోహరంగా ఏర్పాటు అయ్యే మత్తు పదార్థాలు సేవించమని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ కుమార్, ఎస్ఐ అనంతలక్ష్మి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గంజాయికి వాటికి అలవాటు పడితే వాడు నెక్స్ట్ టైం అది ఎక్కడైనా తెచ్చుకోవాలని చెప్పి చదువు మానేసి ఎక్కడ దొరుకుతుందో దొరికే వైజాగ్, బాగా ఇంటీరియల్ ఒరిస్సా అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు. దీంతో పాటు వాడు దొంగతనాలకి ఎక్కువ మంది దొంగలు బీటెక్ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మీరు పేపర్ కానీ చదువుతా ఉన్నా, టీవీలో న్యూస్ చూస్తున్నా, బీటెక్ అంటే మినిమం డిగ్రీ స్టూడెంట్స్. కాబట్టి ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను కాకుండా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మేము మళ్ళీ ప్రతి కాలేజీకి వస్తాం. నిన్న నవోదయ కాలేజీకి వచ్చాం. వాళ్ళందరూ ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్నారు. నిన్న బాగా మాట్లాడారు. చేతులు ఒకసారి నవోదయ వాళ్ళు, నిన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు గుడ్, బాగా రాశారు అందరూ కూడా. మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇంకోసారి మీతో ఇంటరాక్ట్ అవుతాను. కాకపోతే ఎవ్వరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండలంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చౌటుప్పల్ రూరల్ సిఐ రాములు మరియు నారాయణపురం ఎస్ఐ జగన్లు మాట్లాడారు. వన్ 100 చేయండి. 100 చేయకుంటే 112 చేయండి. సరేనా బాబు? సరేనా? ఇప్పుడే మీరు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో మంచి అందరూ స్టేజ్లోకి వెళ్తుంది కాబట్టి మీరే చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. ఇది చాలా క్రిటికల్ స్టేజ్ మీరు. సరేనా? మానిటర్ గిటర్ ఉంటా సరే ముగిస్తున్నాం. ఒక 4-5 స్లోగన్లు చెప్పండి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలు గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే
వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ. ఇందులో భాగంగానే స్టూడెంట్స్తో మేము ర్యాలీ నిర్వహించినాము. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా డ్రగ్స్ గురించి సమాచారం వచ్చినట్టయితే మాకు ఇమీడియట్గా 1908 కానీ లేదంటే 100 కానీ 112 కానీ సమాచారం అందించాలి. సమాచారం అందించేటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని మేము రహస్యంగా ఉంచుతాము. కాబట్టి డ్రగ్స్ గురించి ఎక్కడ అమ్మినా కొన్నా కానీ సమాచారం ఉన్నట్లయితే మాకు ఖచ్చితంగా సమాచారం అందించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా మా యొక్క దృష్టికి తీసుకురావాలని మేము వాళ్ళకు కరెక్షన్ సెంటర్కి పంపించి వారిని నార్మల్ వ్యక్తిగా చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. కరువు నిర్మూలనకు ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరం. చెరువులను నింపాలి. వలసలు ఆగుతాయి. జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు శ్రీహర్ష, రైతు సంఘం జేఏసీ నాయకులు రామకృష్ణ, శ్రీనివాసరావు, రవి, సుకర్ణ, రఘులు డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావులు కోరారు. కర్నూలు నగర్లో బిర్లా కాంపౌండ్ నందు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో వ్యవస్థాపకులు శ్రీహర్ష ఆధ్వర్యంలో రైతు సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో సాగు, త్రాగునీరు ఆవశ్యకతపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు సంఘాలు జేఏసీ నాయకులు మాట్లాడారు. కర్నూలు జిల్లా 10,59,603 ఎకరాలు సాగు భూమి ఉందని చెప్పేసి ఒక గణాంకాలు ప్రభుత్వం గణాంకాలు తెలియజేస్తారు. అందులో కనీసం 20% కూడా ఇప్పుడు 2,500 కోట్ల ప్రకారం 4 ఏళ్ళు ఇస్తే కనుక అన్ని ప్రాజెక్టులు శాశ్వత ప్రాతిపదికన పూర్తి అయిపోతాయి. దీనికోసం వాళ్ళు ఎట్లానో అప్పులు తెచ్చుకోవడానికి బాండ్లు తీసుకొస్తున్నారు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఏడీబీ నుంచి కానీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ వాళ్ళు లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. అది చాలా గొప్ప విషయం మేము భావిస్తున్నాం. వచ్చిన అందరికీ కూడా మా కర్నూలు ప్రగతి సమితి 3 ఏళ్ల నుంచి మేము కర్నూలు అభివృద్ధి గురించి, కర్నూలు ఆత్మగౌరవం గురించి, అదేవిధంగా కర్నూలులో ఇండస్ట్రీస్ రావాలనే ఒక చిన్న సంపూర్ణమైన సంతోషమైన వాళ్ళ నుంచి మద్దతు కూడా మాకు వచ్చింది. అయితే ఈరోజు పెట్టిన కార్యక్రమము రైతు సంఘాలతో పాటు రైతులకు మనం ఏం చేయొచ్చు, రైతులకు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఒకసారి కర్నూలు గురించి చెప్పుకుంటే క్యాపిటల్ వచ్చింది, పోయింది, శ్రీబాబు ఒప్పందం గురించి మనం చాలా మాట్లాడుకుంటుంటాం. ఇట్లా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. రాయలసీమ పేరు పెట్టి 98 సంవత్సరాలు కేటాయించాలి. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. సాగునీటి ప్రాజెక్టుల కొరకు 10,000 కోట్ల రూపాయలు వెంటనే వాళ్ళకు ఒక గిట్టుబాటు ధరల్లో కూడా చాలా వరకు పెంచి వాళ్ళను ఏదో విధంగా పైకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, వచ్చిన మిత్రులందరూ కూడా ఇంతసేపు సాయం ఇచ్చి ఇట్లానే కంటిన్యూ చేసుకొని, ఇంకొకటి కర్నూలు ప్రగతి సమితి తరఫున మేము వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కానీ ఆ టైంలో ఖచ్చితంగా గుండ్రేవుల నుంచి మన జోరాపురం వరకు మేము పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి ఈ విషయాలు ఇంకా పబ్లిక్లో తీసుకోవాలనుకుంటున్నాం. సో మీరు మనందరం కలిసి కర్నూలు ఏదో విధంగా అభివృద్ధి చేయాలని, మీ అందరి సపోర్ట్ ఉంటే కూడా మాకు అన్ని రకాలు బాగా చేసుకుంటామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మేము అప్పీల్ చేసుకుంటాం. ధన్యవాదాలు. మనకు మేలగనూరు వరదకాలో కానీ, ఆర్డిఎస్ కుడికాలో కానీ, అదేవిధంగా ఇప్పుడు గుండ్రేవుల రిజర్వాయర్ కానీ, గాలిదిన్న ప్రాజెక్టు విస్తరణ కానీ, అంటే మనకు గాలిదిన్న ప్రాజెక్టు చూస్తే కనుక 4 టీఎంసీల కెపాసిటీతో 4.5 టీఎంసీల కెపాసిటీతో కాలానేటప్పుడు ఉంది. కానీ కేవలం 2 టీఎంసీల నీళ్లు మాత్రమే అక్కడ నిల్వ ఉంటున్నాయి. అంటే కొన్ని మండలాలకు పూర్తిగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లే వేదవతి కావచ్చు, మిగతా అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా 80,000 ఎకరాలు, 80,000 ఎకరాలు, 40,000 ఎకరాలు అట్లా వచ్చేదానికి అవకాశం ఉండేటువంటి దానికి కనుక ప్రాజెక్టులు కనుక పూర్తి చేశాను కదా, కొద్దిపాటి నిధులు కనుక కేటాయిస్తే, అట్లాగే అందరికీ వాళ్ళు ఈరోజు విస్తరణ పనులు వేగవంతం చేయండి అని చెప్పేసి అందరూ కూడా నిపుణులందరూ కూడా
అని చెప్పేసినటువంటిది వాళ్ళని మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రాజెక్టుల కోసం నిధులు రాబట్టాలా. ఎందుకంటే గుండ్రేవుల రిజర్వాయర్ ఈరోజు గుండె లాంటిది అంటారు, సరే నంద్యాల కాదు, లేకుంటే ఎవరికి ఉపయోగపడతా వేరే కథ. అంటే కేసీ కెనాల్కు శాశ్వతమైనటువంటి స్థిరీకరణ వచ్చేదానికి అవకాశం ఉంది. 20 టీఎంసీల సామర్థ్యంతో మనం అక్కడ చిన్నపాటిది అది అక్కడ, ఎందుకంటే 3-4 గ్రామాలు తెలంగాణ ఉండే, అక్కడ కూడా గవర్నమెంట్ మన తెలంగాణ కానీ లేకుంటే ఆంధ్ర గవర్నమెంట్ కూర్చుంటే కనుక సమస్య పరిష్కారం అయ్యేటట్టు అవకాశం ఉంది. కానీ వాటిపైన శ్రద్ధ లేదు. ఈరోజు కచ్చా సాధింపుల వైపు ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది అంటే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. మరి మీకు అప్పచెప్పినారు, మీరు సక్రమంగా చేయండి. దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించినారు, ప్రజలు పక్కన పెట్టేసినారు, ఇసురు పరేసేసినారు. మీకు అప్పచెప్పినటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వ పాలన అప్పచెప్పినారు, మీరు దాన్ని సద్వినియోగం చేసి ప్రజల కోసం మీరు పనిచేసే దానికోసం ప్రయత్నం చేయాలి. పానకచర్లు అంటారు, పోలవరం అంటారు, రాయలసీమను ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమను ఇప్పటి వరకు మరి ఒక చుక్కని పోలవరం నుంచి ఒక చుక్క నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మోసం చేస్తున్నారు. కాబట్టి మోసకారి మాటలను కట్టిపెట్టేసేసి కర్నూలు జిల్లాకు అవసరమైనటువంటి ప్రాజెక్టుల కోసం ములుగులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాయిబాబా దేవాలయంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో విశేష పూజలు ఈ దేవాలయం నందు జరుగుతాయి. మొదటి రోజు ఆది వరాహిదేవిని ప్రాణప్రతిష్ఠ చేసి హోమం నిర్వహించడం జరిగింది. జ్యోతిష్య బ్రాహ్మ శ్రీ ప్రవీణ్ గురూజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమం మరియు పూజలలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుమారు 100 మందికి పైగా అమ్మవారికి నవరాత్రుల దీక్షను భక్తులు తీసుకున్నారు. దీక్ష తీసుకున్న వారందరికీ కూడా కంకణ ధారణ చేసి దీక్ష నియమాలను వివరించిన జ్యోతిష్య బ్రాహ్మ శ్రీ ప్రవీణ్ గురూజీ. श्री आषाढ़मासा श्री पाठ्यम्यां तिथौ श्री महा वाराहि देवतानां नवरात्र देवतानां सायंकाल समये प्रथम दिवसे श्री महा वाराहि देवतानां श्री आदि वाराहि पुष्पाणि सकल आराधनैः स्वच्छल वस्तु श्री महादेवताभ्यां नमः देवताय नमः श्री गन्धादि हरिद्राचूर्ण कुङ्कुमान् परिमलपत्रा पुष्पं समर्पयामि पुष्पपूजार्थे अक्षतान् समर्पयामि దీక్ష మీద ఉన్న మామూలుగా ఉండేవారు పూజ చేస్తారు. దీక్ష ఉండేవారు మామూలుగా అలాగే ओम सूर्यारिष्ट संप्राप्ते सूर्य पूजां कारयतु सूर्य हवनं प्रवक्ष्यामि इदमानस्य आत्मपीडोपशान्तये स्वाहा दिवाकर संकासवे महादिगन्तमोरिं सर्वपावर्गं प्रणतोऽस्मि दिवाकरं स्वाहा ओम चन्द्रारिष्ट संप्राप्ते चन्द्र पूजां कारयतु चन्द्रावनं प्रवक्ष्यामि इदमानस्य आत्मपीडोपशान्तये स्वाहा दधिंकादशारभं क्षीरोद्रनमसंभवं नमामि सन्नं शवं शङ्करं वर्गोशनं स्वाहा अधिदेवता प्रत्यदेवता सहिताः चन्द्रग्रहविजामये स्वाहा ओम कुजारिक्षे संप्राप्ते कुजं पूजां च कारयतु कुजामनं प्रवक्ष्यामि यजमानस्य ऋणरोगपीडोपशान्तये स्वाहा ओम तन्ने करपसम्पोतं विद्युत्काव्याजाग्रमध्यमन्त्रं लोकेशं तं नमामि बृहस्पतिं स्वाहा ओम शुक्रारिक्षे संप्राप्ते शुक्रपूजां च कारयतु शुक्रावनं प्रवक्ष्यामि यजमानस्याः कलत्रपीडोपशान्तये स्वाहा यजमानस्याः प्राणपीडोपशान्तये स्वाहा नीलाञ्जनासमावसं प्रवस्त्रं यमक्रियं छायामर्दन सम्भूतं तं नमामि शनेश्वरं स्वाहा अधिदेवता प्रत्यदेवता सहिताः शिरग्रहविजामये स्वाहा ओम राहुवर्णिष्ठ संप्राप्ते राहुपूजां च कारयतु राहुवर्णं प्रवक्ष्यामि यजमानस्याः चित्रपीडोपशान्तये स्वाहा
अर्धकायं महावीरं सिद्धार्थवनिजलं श्रीमयाग्रसम्भूतं तं राहुं प्रणमाम्यहं स्वाहा अधिदेवता प्रत्यदेवता सहिताः राहुग्रहजामये स्वाहा रामालने मानने माता माननीया मनुष्मणे स्वाहा राम जगने मन रूपामनो शिवा मेदस्वने मद्रता रूपामंगलामदा स्वाहा माया माया हरे मदानि महिलामृते महादेवी महाहोरे महामृत्युंजयामदा स्वाहा मानसनामान वामोला महारात्रि मदान स्वामिगनामेन गामान्या महिषग्नेवदन्तिका स्वाहा शामो हामो शामोग मृत्यु मृत्युमला वासिं वर्षामि शाम्याग्रम रघुधारनाधुमे ओम नमः धामे दीन दत्तने दानवे नमः धम्मत्मना दान्यवराधरदान्यदरपुरा स्वाहा वामदर्शन पुण्यादि नाशने सिद्धदायिनी कालाकाष्ठाक्ष मापाक्ष अष्टुष्टास्वस्वरूपिणे स्वाहा रजने नमः देवारक्के रजने नमः रोषारोषो देरोक्षा घृराजगदादा स्वाहा सरस्वती स्वसूर्मधो स्वाहा మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.